వేణుబాయిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా లాల్ సలాం అన్నట్టే మాట్లాడతాడు. ఏమున్నది నేను నెట్‌ఫ్లిక్స్ అది ఒక ఐడియా గురించి మాట్లాడినప్పుడు కూడా విప్లవం ఉండాలి మనం చెప్పే దాంట్లో, మనం ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచనలో రాసే కథలు అని చెప్పేసి చాలా మోటివేషనల్గా మాట్లాడతారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ నడుస్తుందా అని చెప్పి నాకు ఒక పెద్ద డౌట్ ఉండే. ఎందుకంటే అన్ని కమర్షియల్ ప్యాకేజింగే ఉంటుంది తప్పితే విప్లవం ఒక సిన్సియర్ థాట్ని బయటపెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలనేసి ఎప్పుడు అనుకునేది. ఆ ధైర్యం వరంగల్లోనే ఉందని నాకు తెలుసు. సో వేణుబాయ్ ఎందుకు ఇంత సాహసం చేసినావు, దీని తర్వాత ఏంది సంగతి? ఆర్ట్ అండ్ ఎకనామిక్స్ రెండు డెడ్లీ కాంబినేషన్. ఈ రెండింటి గురించి మా ప్రొడ్యూసర్స్కి చాలా బాగా తెలుసు. రానా సార్కి అయితే ఇంకెక్కువ తెలుసు ఎకనామిక్స్. సో మనం ఎప్పుడు కూడా అంటే ఈ డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత, ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత కంటెంట్కి బాగా రుచి మరిగిళ్ళు ప్రేక్షకులు. సో ఏది పడితే తీసి ఇప్పుడు మనము ఇది కమర్షియల్ సినిమా అన్నా, ఏది పడితే తీసి ఇది ఇప్పుడు ఆర్ట్ సినిమా అన్నా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు. సో కంటెంట్కే ఇప్పుడు గిరాకీ ఉన్నది. మంచి కథ, నిజాయితీగా, సిన్సియర్గా మనం అనుకున్న కథ స్వచ్ఛంగా చెప్తే కనుక అది వర్కౌట్ అవుతుందని నేను నమ్మాను. నన్ను మా వాళ్ళు నమ్మారు. ఈ సినిమా బయటకు వచ్చింది, విరాటపురం బయటకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.